అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఊరు కాలు సరుకులు పెట్టేస్తున్నారా నాయన. మరి అది వీళ్ళ నాకలో కూర్చొని ఆ చికెన్ పొలాలను బిర్యానీలు తింటున్నా కూర్చున్న నా ఓన్ని నా సెల్లులు సోర్పనాక అయ్యో రానియ ఆడెవడు రాముడి గండి లచ్చన గడి అడుగులో ఉన్నారు. ఆ లచ్చన గండి ఏమో లవ్ చేసినానని చెప్తే ఆడేడు అడవుల్లో తిరిగి కూడా మొక్కు కావాల్సి కోసిడు ఎందుకు? ఏదో అన్నవద్దుతో ఏ సరసలు ఆడుకోవచ్చు కదా. అదేదో నా సెల్లులు సోర్పనాకు వచ్చేసి రానియ ఆ లచ్చనాడు నా శివులు ముక్కులు కోసేసినాడు ఆడి చేతను ఎత్తుకొచ్చి అన్నదనియ. ఏడు చేస్తాను 3 రోజులు పెట్టి తిండినాక ఆరనాక సారనాక ఆ సీత ఎక్కడ ఉంటుందో తిరగలేక చచ్చిపోతున్నాను. మడి అని గూగుల్లో తల్లి అడిగాను లొకేషన్ చూపించమని. ఈ అడవుల్లోనే సిగ్నల్ లేదు ఏమీ లేదు. ఆడేవాడు అంబానీ కూడా ఊరికి నెత్తున్నాడు కదా అనేసి జియో వేసుకున్నా, అది పని చేయట్లేదు. బిఎస్ఎన్ఎల్ వేసుకుంటే బాగుండేది. ఇప్పుడు ఈ సీత అక్కడ ఉందో తెలియట్లే. సీతనిగా నెత్తికెళ్ళలేదు అనుకో నా చెల్లెలు శోభ్రమాక నా పిల్ల బానుమతికి చెప్పేసి సీబరేట తిరిగి వేయించేసిన వాళ్ళ మొక్కలు వేయించేసింది అనుకో పోసిపోతుంది. 4 గదులు జరిగినాయి ఎవడు తిరిగితే చెప్పండి అని. అదే చూడాలి. సీత సీత అక్కడ ఉండే చెప్పియే తల్లే కాలు సెల్ఫ్లు పెట్టేస్తున్నాయే. ఒక రాముడి గడికి ఎదురయ్యాను అనుకో అది ఏడు చేస్తాడు ఏటో. ఏదేటైనా నెట్వర్క్ మార్చుకొనైనా సిగ్నల్ సంపాదించుకొనైనా సీత అక్కడ ఉందో పట్టేసుకొని తీసుకెళ్ళేసి నా నక్కలు పెట్టేసి నా సెల్లుకి చూపించేస్తాను. అది కానీ చెయ్యకపోతే నా పేరు రావణాసుడు కాదు, నా శ్రీకాకుళం రాలేదు అంతే.